డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏపీ ఈఏపీ సెట్ టాప్ కాలేజ్ అనమాట. ఎంసెట్ కౌన్సిలింగ్లో ఉండేటువంటి కొన్ని టాప్ కాలేజ్. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని కాలేజ్ రీసెంట్గా యూనివర్సిటీగా కన్వర్ట్ అయ్యాయి కాబట్టి అది మనకు తెలుస్తుంది అనమాట. ఎంసెట్ అంటే ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో ఉంటాయా లేదా అని చెప్పేసి ఈ 25+ కాలేజ్ చెప్పబోతున్నాను. ఇందులో 1, 2, 3, 4 అంటూ ఏం లేదు. అవన్నీ మీకు తెలిసే ఉంటుంది దాదాపు. కాకపోతే కొంత పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఎందుకంటే ఐఐటీలు ఎన్ఐటీలు వచ్చిన వాళ్ళు అటు వెళ్ళిపోతారు, వాళ్ళు డబ్బులున్న వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళిపోతారు. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ కొంత ఈ ఎంసెట్ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వీటిలలో, ఎందుకంటే మనం అన్ని కాలేజెస్ వెళ్ళి చూసి వస్తుంటాము, చాలామంది ఫ్రెండ్స్ కూడా వర్క్ చేస్తున్నారు ఏపీలో కాబట్టి కొంతమేర ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే మీరు రేపు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను. వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే ఆ 30 కాలేజ్ వరకు ఉన్నాయి ఏంటనేది, ఒక 2 కాలేజ్ మిస్ కావచ్చు. మిస్ అయినంత మాత్రాన అవి మంచి కాలేజీలు కాదని అట్లా కాదు. ఎందుకంటే దాదాపు ఏ కాలేజీలో అయినా మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ బంధువులు కానీ చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి కూడా మీరు ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని జాయిన్ కావటం మంచిది. లేకపోతే అక్కడ చదువుతున్న పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మీరు ఈ డెసిషన్ తీసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్దాము. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు రీసెంట్‌గా నేను ఒక వీడియో చేశానండి. ఏందంటే అతి తక్కువ ఫీజుతో 4 సంవత్సరాల హాస్టల్‌తో కలిపి 6,00,000 అని చెప్పేసి చాలామంది ఏందంటే ఇది ఏ కాలేజ్, ఏ కాలేజ్ అని చెప్పేసి కింద మెసేజ్ పెడుతుర్రు ఈ వీడియో కింద. ఇది ఇన్వర్టీస్ యూనివర్సిటీ అండి. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. బరేలీలో ఉందన్నమాట. సో అక్కడ ఏందంటే యూపీలో మనకి ఢిల్లీలో కావచ్చు, యూనివర్సిటీలలో ఇంజినీరింగ్ కూడా, ఒక యూనివర్సిటీ అంటే ఇంజినీరింగ్ కోర్స్‌తో పాటు అన్ని కోర్సులు ఉంటాయన్నమాట. నార్త్ సైడ్ వచ్చేసి ఎక్కువ ఇంజినీరింగ్ కాకుండా వేరే కోర్సెస్ చేస్తా ఉంటారు కాబట్టి ఇక్కడ తక్కువ ఉంటుంది ఫీజు. ఇక్కడ తక్కువనంత మాత్రాన మీరు తక్కువ అంచనా వేయొద్దు. ఇక్కడ మన తెలుగు సార్ కూడా రాజు గారు ఉన్నారు. వారిని కూడా కలిసొచ్చాను. అండ్ ఏలూరు శ్రీనివాసరావు గారు, నేను కూడా ఈ యూపీ బరేలీ వెళ్లి చూసొచ్చాము. ఇదొచ్చేసి కోర్ బ్రాంచెస్‌కండి. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వాళ్ళకి 6,00,000. ఇక్కడ ఓన్లీ కంప్యూటర్ సైన్స్‌లో సీఎస్సీ, ఏఎంఎల్ ఉంది. అదైతే మీకు ఇంక్లూడింగ్ హాస్టల్ 8,00,000 అనమాట. దాని గురించి మీకు పూర్తి సమాచారం ఏం కావాలనుకున్నా గానీ ఈ నంబర్‌కి కాల్ చేసుకోండి. ఆ రోజు ఆ యూనివర్సిటీ ఏంటి సార్ అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇన్వర్టీస్ యూనివర్సిటీ అనమాట. కానీ కాకపోతే కొంచెం జర్నీ అనేది దూరము. బట్ మీకు ఇక్కడ ఎక్కడ మంచి ఆప్షన్ లేదనుకున్నప్పుడు ఆ యూనివర్సిటీని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్‌మెంట్ కూడా బాగానే ఉంది. కోర్ బ్రాంచెస్‌లో అయితే 100% ప్లేస్‌మెంట్. నేను వెళ్ళినప్పుడు కూడా మాట్లాడాను అక్కడ. సో ఫ్యాకల్టీ కూడా ఐఐటీస్ నుంచి ఉన్నారనమాట. ఐఐటీస్‌లో పీహెచ్‌డీ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. బరేలీ మేయర్ తను బీజేపీ లీడర్ అనమాట. అతనిదే ఆ కాలేజ్ ఇన్వర్టీస్ యూనివర్సిటీ. మీరు తక్కువ బడ్జెట్‌లో కావాలనుకున్నట్లయితే ఈవెన్ సీఎస్సీ, ఏఎంఎల్ అయినా 8,00,000 మీకు అయిపోద్ది. అట్లని చెప్పేసి ఫుడ్ గానీ, హాస్టల్ ఫెసిలిటీస్ గానీ, ల్యాబ్స్ గానీ లేవనుకోవద్దు. అన్నీ ఉన్నాయన్నమాట. దీని మీద పూర్తి వీడియో కూడా చేశాను, చూసుకోండి. మరిన్ని వివరాలకు సో ఈయన్ని కాంటాక్ట్ కండి వీళ్ళని. సో ఏలూరు శ్రీనివాసరావు గారు, వీళ్ళు కెరియర్ గైడెన్స్, అమృత కెరియర్ గైడెన్స్ వాళ్ళు ఈ కాలేజీని టేక్ ఓవర్ చేశారు, చూసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి సో జేఎన్‌టూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాకినాడ. సో ఇప్పుడే మనకి ఈ మధ్యనే కొంత నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయినాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్. ఆ నోటిఫికేషన్ కూడా మళ్ళీ కోర్టులో కేసేసి ఆపేస్తారేమో. ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ వచ్చిన తర్వాత, లేకపోతే ఈ రోస్టర్ పొజిషన్ అని చెప్పేసి గత 20 సంవత్సరాలుగా పోస్టులు భర్తీ కాకుండా ఈ కేసులేసేసి కోర్టులలో ఇవన్నీ జరుపుతారనమాట. వాటి వల్ల యూనివర్సిటీలు బస్ట్ పెట్టిపోతా ఉన్నాయి. సో ఇప్పటికీ కొంత రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ ఇక్కడే కదా తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. అంత కాంట్రాక్ట్ పైన నడుస్తా ఉంది. దానివల్ల క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ గవర్నమెంట్ యూనివర్సిటీ తగ్గిపోతా ఉందన్నమాట. కాకినాడ. సో ఇక్కడ ఫీజు వచ్చేసి మీకు 1.8 lakhs 4 yearsకి. హైయెస్ట్ ప్యాకేజ్ 67 ఉందన్నమాట. నాకు యావరేజ్ ప్యాకేజ్ యొక్క డేటా దొరకలేదు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ మనకి ఆంధ్రప్రదేశ్‌లో. దీని తర్వాత మనం అనంతపురం అనమాట. మోస్ట్ టఫెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. నేను చదువుతున్నప్పుడు కూడా ఇక్కడ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ 20 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 4.5 lakhs per annum ఉంది. ఇక్కడ కూడా ఫీజు మీకు 4 yearsకి కలిపి మీకు 1.80 lakhs అయిపోద్దనమాట. అంటే తక్కువ ఫీజులో. కాబట్టి ఇలాంటి కాలేజ్‌లో మనం ఈఏపీ సెట్ కాలేజ్ అంటే ఎంసెట్ కాలేజ్‌లో చదువుతున్నప్పుడు కొంత మన యొక్క ఆఫ్‌లైన్‌లో కూడా మనం ప్లేస్‌మెంట్ ట్రై చేయాలి. స్కిల్స్ పెంచుకొని మంచిగానే కొట్టొచ్చు. ఇక్కడ ప్యాకేజెస్ ఎందుకు చూపిస్తున్నానంటే హైయెస్ట్ ప్యాకేజ్ అంటే స్టూడెంటే. ఈ యావరేజ్ ప్యాకేజ్ అంటే వచ్చిన వాళ్ళలో కొంత ప్యాకేజ్ అనమాట. మరి ఏం చేస్తాం, మరి అందరిలాగా మన ఐఐటీలు, ఎన్ఐటీలు రానప్పుడు ఇక్కడ చదువుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్రైవేట్ కాలేజ్‌లో అయితే ఏపీలో మంచి, నాకు చాలామంది మిత్రులు కూడా వైజాగ్ నుంచి చెప్పారు. సో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కూడా చాలా మంచి ఉంది. ఇక్కడ మీకు ఒక 4 yearsకి కలిపి టోటల్‌గా 4 lakhs అంటే 4,20,000 కంటే ఎక్కువ అవుతుందన్నమాట.
హైయెస్ట్ ప్యాకేజ్ 28 lakhs per ఉంది. ఈ యావరేజ్ ప్యాకేజ్ ఇవంతా కూడా మనకి తెలుసుకున్న సమాచారం ఇది. కొంత అటు ఇటుగా ఉండొచ్చు ప్యాకేజెస్. సో ఇది కూడా మనకి చాలా ఓల్డ్ కాలేజీ. సో ఈ కాలేజీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది టాప్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విజయనగరం. ఇది ఓకే. గవర్నమెంట్ కాలేజెస్ నేను ఎక్కువ ఏందంటే రిక్రూట్మెంట్ చేయట్లేదు. ఇక్కడ కూడా ఫీజు తక్కువగానే ఉంటుంది. సో ఈ కాలేజ్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. హైయెస్ట్ ప్యాకేజ్ మనకి ఎక్కడ వివరాలు దొరకలేదు. కొంత ప్లేస్మెంట్స్ పరంగా అయితే అంత పెద్ద ఆశాజనకంగా అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. సో ఇది వచ్చేసి మనకి తిరుపతిలో ఉంది. ఇక్కడ కూడా మీకు 1.68 lakhs అవుతుంది టోటల్‌గా. ఇక్కడ కూడా మీకు హైయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs to 15 lakhs వేరియేషన్ అవుతా ఉంది. 4 to 7 lakhs మనకి యావరేజ్ ప్యాకేజ్ ఉందన్నమాట. గవర్నమెంట్ యూనివర్సిటీ. సో చాలా ఓల్డ్ యూనివర్సిటీ. ఇది కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి భీమవరంలో ఉందన్నమాట. 2008లో ఉంది. సో వీరికి హైదరాబాద్లో కూడా బీవీఆర్ఐటీ కాలేజ్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు 4 lakhs పైన అవుతుంది 4 yearsకి ఫీజు. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, ప్లేస్మెంట్స్ పరంగా ఈ కాలేజ్ మంచిదే ప్రైవేట్ కాలేజ్లలో. ఇది కన్సిడర్ చేసుకోండి. మనకి ఇట్లా తూగోజీ, పాగోజీ ఉన్నట్లయితే 22.58 lakhs per annum ఉంది. 5 to 7 lakhs ఉంటుందన్నమాట. ప్యాకేజ్ అనేవి అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఇప్పుడైతే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అడ్మిషన్స్‌కి వెళ్ళినప్పుడు ప్యాకేజీ, ప్లేస్మెంట్ గ్యారంటీ అడగొద్దు. అట్లా అనుకున్నట్లయితే మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తున్నాయి అనమాట. ఎందుకంటే అర్థమైపోయింది అందరికి కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ప్యాకేజెస్, ప్లేస్మెంట్స్ ఆ రోజులు పోయినాయి. ఏదో ఒక 4, 5 సంవత్సరాల క్రితం అయితే విపరీతంగా ప్లేస్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఆ పేరు మీద అడ్మిషన్లు చేసుకున్నారు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి దాని పరంగా కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయా లేదా చూసుకోండి. అండ్ మీకు వచ్చేసి నెక్స్ట్ వీళ్ళదే శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఈ కాలేజ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా 4 lakhs per 4 yearsకి ఉందన్నమాట. 4 lakhs కంటే అబోవ్ ఉంది. ఇక్కడ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ 46 వెళ్ళిపోయింది. యావరేజ్ 9.4 ఉందన్నమాట. అమ్మాయిలు కొంచెం చదువుతారు కాబట్టి ప్యాకేజ్ బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి జిఎంఆర్. సో ఇది వచ్చేసి మొన్నటి వరకు కాలేజీ ఈ ఈ ఇయర్ నుంచి మనకి యూనివర్సిటీగా మారిపోయిందనమాట. ఒకసారి చూసుకోండి ఇది ఉన్నదో లేదో. అండ్ ఇది కూడా మీకు తెలిసి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది. ఇక్కడ కూడా ప్యాకేజ్ అనేది ఇదివరకు కాలేజ్గా ఉన్నప్పుడు 40 LP వరకు వెళ్ళింది. యావరేజ్ అయితే 4.55 ఉందన్నమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి సో ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. సో ఇక్కడ కూడా ఇది కూడా మీకు తెలిసిందే కదా, ఈ మధ్యనే 100 years జరుపుకుందనమాట. ఎంతో చరిత్ర ఉన్నటువంటి యూనివర్సిటీ. ఇక్కడ కూడా 84 lakhs per annum వెళ్ళింది. యావరేజ్ 7 lakhs per annum వెళ్ళింది. ఇక్కడ కూడా ఏంటంటే అందరూ తెలిసింది కదా, ఈ పాలిటిక్స్ అవి ఇవి ఫస్ట్ పట్టేస్తాయి అనమాట యూనివర్సిటీస్ అనేవి. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ కేసులు వేయకుండా మంచి ఫ్యాకల్టీ రిక్రూట్ అయ్యి స్టూడెంట్స్కి ఉపయోగపడాలి ఈ కాలేజీలన్నీ. కాబట్టి అలా జరగాలని కోరుకుందాము. సో ఇది కూడా మంచి కాలేజే, అప్లై చేసుకోండి. కాకపోతే చెప్తున్నాను కదా మన సొంత టాలెంటే అనమాట. నెక్స్ట్ అనిల్ నేర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అనిట్స్ అంటూ ఉంటారు. ఇది కూడా మంచి కాలేజే. ఇక్కడ కూడా మీకు 3 lakhs అబోవ్ అవుతుంది ఫీజు. హైయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 4.4 lakhs అనమాట. 2001లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అటానమస్. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ కాదు, సారీ. ఇది వచ్చేసి మనకి యూజీసీ అప్రూవ్డ్ అనమాట. సో ఇది మనకి అఫిలియేటెడ్ కాలేజ్, అటానమస్ కాలేజ్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఆర్వీఆర్ అండ్ జేసీ గుంటూరులో ఉందన్నమాట. ఇక్కడ కూడా మీకు 4.2 lakhs అవుతుంది 4 years కలుపుకొని. ఇక్కడ కూడా మీకు హైయెస్ట్ ప్యాకేజ్ ఈ మధ్య మనకి 10 lakhs ఉందన్నమాట. యావరేజ్ ప్యాకేజ్ 5 lakhs ఉంది. ప్రైవేట్ కాలేజ్, అటానమస్ ఇది. సో ఇది 1985లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఈ కాలేజ్ కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంకా సో ఎస్ఆర్కేఆర్ అనమాట. సో ఎస్ఆర్కేఆర్ కూడా జేఎన్టీయూకేకి అప్డేటెడ్గా ఉంటుంది. 1980 కాలేజ్, చాలా ఓల్డ్ కాలేజ్. ఇక్కడ కూడా 4 lakhs అబోవ్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 18 lakhs per annum వెళ్ళింది. యావరేజ్ ప్యాకేజ్ 4.5. కొంత ప్యాకేజ్ అనేవి కొన్ని కాలేజ్లో గోల్డ్ ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకున్నారు. కొన్ని కాలేజ్లో లాస్ట్ ఇయర్ తీసుకున్నారు అనమాట. అది గమనించండి మీరు. ఎందుకంటే ఇక్కడ 18 lakhs per annum అనేది లాస్ట్ ఇయర్ ఉండొచ్చు. బట్ ఇదివరకు దీనికంటే ఎక్కువ కూడా వచ్చి ఉండొచ్చు అనమాట. కాబట్టి అదొకటి గమనించండి. జస్ట్ కాలేజ్నే మీరు చూడండి అనమాట. ప్యాకేజ్ అనేది జస్ట్ మీకోసం అట్లా పెట్టాను. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి మనకి. సో అనంతపూర్ అఫిలియేటెడ్గా ఉంటుంది. అటానమస్ కాలేజ్ 2007లో ఉంది ఎస్టాబ్లిష్మెంట్. ఇక్కడ కూడా మీకు 3 lakhs వరకు ఫీజు అవుతుంది అనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ ఒక 11 lakhs per annum కూడా వెళ్ళింది అనమాట. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి సో ఇక విజయనగరంలో ఉన్నటువంటి కాలేజ్ అనమాట. ఎంవిజిఆర్ ఎంసెట్ కోడ్ వచ్చేసి సో మహారాజ్ విజయ్ రామ్ గజపతి రాయ్ కాలేజ్ మీ అందరికీ తెలిసిందే.
రాజుగారి కాలేజ్ అనమాట. సో 3 లాక్స్ ఉందన్నమాట టోటల్ 4 ఇయర్స్‌కి. హైయెస్ట్ ప్యాకేజ్ 25 లాక్స్ per annum వెళ్ళింది. యావరేజ్ 5.2 ఉందన్నమాట. జేఎన్2కి అటానమస్ కాలేజ్. సో విజయనగరంలో ఉంది. 1997లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దాని తర్వాత తీసుకున్నట్లయితే మనకి జేఎన్2 కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కలికిరి. సో ఇది కొత్త కాలేజీ 2013లో వచ్చింది. ఇంకా కొంత ఇబ్బందులైతే పడతా ఉంది. ఎక్కడ ఆప్షన్స్ లేనప్పుడు ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఓన్లీ ఫీజు తక్కువ కాబట్టి వెళ్ళండి. పర్ ఇయర్ ఫీజు 17,000. ఫీజు తక్కువ కావాలనుకుంటే వెళ్ళండి. మిగతా అంతా మీరు సొంతంగా కష్టపడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. సో చాలా ఓల్డ్ కాలేజ్, మంచి కాలేజ్. సో 3.5 lakh వరకు అవుతుంది మనకి 4 ఇయర్స్‌కి కలుపుకొని. హైయెస్ట్ ప్యాకేజ్ 23 lakhs వరకు వెళ్ళింది. యావరేజ్ ప్యాకేజ్ 4 lakhs వరకు ఉందన్నమాట. అటానమస్ కాలేజ్ ఇది. అనంతపూర్‌తో అఫిలియేటెడ్‌గా ఉంటుంది. కర్నూలులో ఉంటుంది. ఇప్పుడు ఈ కాలేజ్ కాదు, ఇది చాలా పాత కాలేజ్. 1985లో ఎస్టాబ్లిష్మెంట్ అయిందనమాట. వీళ్ళదే మనకి నారాయణమ్మ కాలేజ్ అనమాట. సో పుల్లారెడ్డి గారి వాళ్ళ వైఫే నారాయణమ్మ గారు. సో ఆ కాలేజ్ మనకి హైదరాబాద్లో ఉంది. అలాగనే వాళ్ళకి ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది కర్నూలులో. అది కూడా మీరు చూసుకోవచ్చు. అలానే కర్నూలు పక్కన నంద్యాల ఉంటుంది. నంద్యాలలో కూడా మనకి ఆర్జీఎం కాలేజ్ ఉందన్నమాట. సో అది కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ రాలేదు, బట్ అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. 2, 3 ఉన్నాయిలే కానీ అందులో ఆర్జీఎం అనేది పాతది. 1995లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అలానే మనకి ఇక్కడ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశాఖపట్నంలో ఉంది. జేఎన్2కి అఫిలియేటెడ్ ఉంది. 1985లో ఎస్టాబ్లిష్ చేశారు. అటానమస్ కాలేజ్. ఎన్బీఏ అక్రిడేషన్ ఉంది. ఇక్కడ కూడా మీకు 3 lakhs వరకు ఫీజు అవుతుంది అనమాట 4 ఇయర్స్‌కి. హైయెస్ట్ ప్యాకేజ్ 50 lakhs వరకు వెళ్ళింది. యావరేజ్ వచ్చేసి మనకి నార్మల్‌గా 6 lakhs వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆదిత్య యూనివర్సిటీ. సో ఇది కూడా ఈ మధ్య మీకు యూనివర్సిటీగా అయింది గత 3 ఇయర్స్ బ్యాక్. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఫీజు అనేది. సో ఇది ఆదిత్య యూనివర్సిటీ కూడా మీరు జాయిన్ కావచ్చు. ఆదిత్య యూనివర్సిటీ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ప్రసాద్ పోట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో 1998 ఎస్టాబ్లిష్మెంట్. జేఎన్2కే అటానమస్. అదే ఇక్కడ కూడా మీకు 4 lakhs అబౌవ్ ఉంటుంది ఫీజు. ఇక్కడ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ 45 lakhs వెళ్ళింది. యావరేజ్ ప్యాకేజ్ 7 lakhs వరకు ఉందన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి సో మంచి కాలేజే మనకి ఇక్కడ విజయవాడలో ఉంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ మైలవరంలో ఉంది. సో క్యాంపస్ కూడా చాలా బాగా ఉంటుంది. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. 4 lakhs అబౌవ్ ఉంటుంది 4 ఇయర్స్‌కి కలిపి. హైయెస్ట్ ప్యాకేజ్ 30 lakhs per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 5.5 ఉందన్నమాట. జేఎన్‌టీయూకేకి అఫిలియేటెడ్ కాలేజ్ అనమాట. 1998లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. బాగుంటుంది. సో లక్కిరెడ్డి బాలరెడ్డి గారు వైట్ హౌస్ రూపంలో కట్టారనమాట కాలేజ్ ఇది. వైట్ హౌస్ ఎలా ఉంటుందో అలా ఉండే విధంగా షేప్ ఉంటుందన్నమాట. సో మైలవరం దగ్గర ఇక్కడ మన విజయవాడ పక్కన. అలానే మళ్ళీ నెక్స్ట్ మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇక్కడ కూడా మనకి 4 lakhs వరకు అవుతా ఉంది. గుంటూరులో ఉంది. మీ అందరికీ తెలిసిందే 2009లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. నాకు ఈ ప్యాకేజెస్ వివరాలు దొరకలేదు కాబట్టి అక్కడ పెట్టలేదు. ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వివిఐటి యూనివర్సిటీగా అయిపోయింది ఇప్పుడు. సో ఇది కూడా ఇక్కడ కూడా మనకి ఫీజు అనేది 7 lakhs వరకు ఉంది. వివిఐటి యూనివర్సిటీ అయింది. ఇక్కడ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ 40 LP వరకు వెళ్ళింది 2026లో. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేవరకల్లా మనకి 5 lakhs ఉంటుందన్నమాట. ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. సో చాలా ఓల్డ్ కాలేజ్. ఇక్కడ కూడా మనకి 3 lakhs అబౌవ్ ఉంటుంది ఫీజు 4 ఇయర్స్‌కి. ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ 3 lakhs to 7 lakhs ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 7 lakhs to 13 lakhs వరకు వెళ్ళిందనమాట. చాలా ఓల్డ్ కాలేజ్. 1963లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఓకేనా. బాపట్ల గుంటూరులో ఉంది, చూసుకోండి. నెక్స్ట్ బాపట్ల తర్వాత మళ్ళీ మనం తీసుకున్నట్లయితే ఇది వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో ఇది కూడా మనకి ఇక్కడ తాడపల్లిగూడెంలో ఉంది. మంచి కాలేజే. ఇక్కడ 38 lakhs వరకు వెళ్ళింది హైయెస్ట్ ప్యాకేజ్. యావరేజ్ ప్యాకేజ్ 4 lakhs per annum ఉంది. ఈ కాలేజీని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా తీసుకున్నట్లయితే సో గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ కూడా మనకి 1998లో ఉంది. ఇక్కడ కూడా మీకు 2 lakhs to 7 lakhs ఉంది ఫీజు బ్రాంచ్ని బట్టి. యావరేజ్ ప్యాకేజ్ మనకి ఇక్కడ 4 lakhs వరకు ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 22-31 lakhs వరకు వెళ్ళింది. ఈ మధ్యన 25 years సెలబ్రేషన్స్ అనేది జరుపుకుందనమాట గుడ్లవెల్లేరు కాలేజ్. కృష్ణా డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక మనకి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. 1989లో ఎస్టాబ్లిష్మెంట్ అయిన కాలేజీ. హైయెస్ట్ ప్యాకేజ్ 24 lakhs వరకు ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 6 lakhs వరకు ఉందన్నమాట. ఇక్కడ ఫీజు కూడా 2.17 lakh వరకు ఉంటుందన్నమాట. ఇవి మనకు కొన్ని అంటే మనం ఈ ఫీల్డ్లో తెలుసుకున్నాయన్నమాట. కొంత 25 yearsగా మనం చూసినప్పుడు మనం విన్న కాలేజెస్, మన ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నటువంటి కాలేజెస్ ఇవి కాకుండా కొన్ని పాపులర్ యూనివర్సిటీస్ అనేవి మీ అందరికీ తెలిసిందే. అండ్ ఈ ఇయర్ కూడా మనకి శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని చెప్పేసి మనకి శ్రీ సిటీలో స్టార్ట్ అవుతా ఉంది. ఆ కాలేజ్ కూడా మీరు తీసుకోవచ్చు. కాదు దానికి July 5th లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. అది కూడా చెక్ చేసుకోండి.
ఇలా కొంత ఎంసెట్ పరంగా ఇవి మంచి కాలేజెస్, కొంత ఎప్పటినుంచో కూడా నడుస్తున్నటువంటి కాలేజ్ అనమాట. మీరు కూడా పర్సనల్‌గా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఆ కాలేజ్‌లో మీకొచ్చిన ర్యాంక్‌కి సీట్ వస్తుందా లేదా అని తెలుసుకొని జాయిన్ అవుతారని కోరుకుంటూ, హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. థాంక్ యూ.